जय गणपति जय बोलो गणपति లోకాలాధిపతి దీవించే దళపతి నిన్ను సేవించుకునేందుకు ఇయ్యవయ్యా అనుమతి దయ చూపే దేవుడివి నువ్వేనయ్యా గణపతి ఆ కైలాసం వదిలి నువ్వు బయలు जय बोलो गणेश महाराज की जय गणपति पप्पा मोरया आधा लड्डू चोरिया गणेश महाराज की जय जय बोलो 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 गणेश महाराज की जय। నమస్తే వీధుని స్వాగతం లక్ష్యం సమాజ హితం హైదరాబాద్లో రంగరంగ వైభవంగా ఓన్లీ హైదరాబాదే కాదు తెలుగు రాష్ట్రాలే కాదు దేశం మొత్తం ప్రపంచం మొత్తం కూడా ముందు పూజల వాడంటే భక్తి వేరు ఎందుకంటే ఆషాఢ మాసం తర్వాత విఘ్నాలు కలగకుంటుంటందుకు వినాయకునికి ముందు పూజలే కాదు ప్రపంచం మొత్తం కూడా విఘ్నాలు కలగకుండా చూస్తుంటారు వరదలు వస్తున్నా ఏది వస్తున్నా సరే గణేశుని శాంతింపజేసే మంత్రాలు కూడా చాలా ఉంటాయి సో ఇలా చూసుకున్నట్టయితే ఉప్పల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి చిలకానగర్ ఒక ప్రత్యేకత ఉంది ఇక్కడ గణేశుని అంగరంగ వైభవంగా కూడా పూజలు నిర్వహిస్తుంటారు చిలకానగర్ సర్కార్ పేరుతోటి ఈసారి చాలా పెద్ద విగ్రహాన్ని తీసుకురావడం కాకుండా ఈసారి రామ మందిరం నిర్మించిన సందర్భంగా రాముని యొక్క కటౌట్ కూడా బయట భారీ ఎత్తున నిర్వహించారు సోదరులు అందరూ కూడా కలిసి గణేష్ యూత్ అసోసియేషన్ వారి సందర్భంలో రాజేష్ కావచ్చు గణేష్ కావచ్చు వారి యొక్క మిత్ర బృందం వారి యొక్క అన్నదమ్ములు అందరూ కూడా రంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నటువంటి గణేష్ చవితి రెండవ రోజు వారితో మాట్లాడిద్దాం చెప్పండి గణేష్ గారు హాయ్ సార్ ఎలా అనిపిస్తుంది చాలా బాగుందండి ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు 20 సంవత్సరాలు పైబడి అండి అబ్బో దినదినం మీ యొక్క అన్ని విషయాలు అభివృద్ధి చెందుతున్నాయి సంతోషం హ్యాపీగా ఫ్రెండ్స్ సర్కిల్ కావచ్చు రాజకీయం కావచ్చు ధనంగా కావచ్చు వ్యాపారంగా కావచ్చు గణేశుడు చల్లగా చూస్తున్నాడా చల్లగా చూస్తున్నాడు చెప్పండి నమస్తే అండి ఎలా అనిపిస్తుంది చాలా బాగుందండి మేము ఈ 20 సంవత్సరాలు చేస్తున్నాం ఇట్లా మేము రెగ్యులర్గా మేము అంతే పాలిటిక్స్ కాకుండా అంతా మేము చేసుకుంటూ పోతాం అంతే మా యూత్ ఇది టీమ్ జీవైఏ అని మా యూత్ అండి ఇది చిన్న గణేశంకి 20 సంవత్సరాలు ఇప్పుడు 16-18 ఫీట్ల దాకా పోతున్నామండి దేవిని అదృష్టాన ముందుకి బాగానే పోతున్నాం ఫ్యూచర్లో అన్ని విధాలు బాగానే ఉందండి సహకారాలు బాగానే ఉన్నాయి అందరి సహకారం బాగానే ఉన్నాయండి ఈసారి తోరణాలు అక్కడ రాముంది అంటే ఇంతకుముందుకు ఇలాంటి డెకరేషన్ చేసే వల్ల ఈసారి స్పెషల్ ఇప్పుడు ఈ సంవత్సరం మనం కొత్తగా చిలకనగర్కి ఇవన్నీ పరిచయం చేస్తున్నాము లైటింగ్ అయితే అదొకటి 60 ఫీట్ల రాముని బొమ్మ ఒకటి వేసినాము ఆ లైటింగ్ బోర్డ్స్ అవన్నీ సెట్టింగ్ కొంచెం భారీ సెట్ కూడా మరి ఇక్కడ చూసారా ఏమంటారు ఈ సెట్ని మాకు వినోద్ అన్న అని చెప్పేసి ఎంకే డెకరేషన్స్ అతని ఐడియా తోటి ఇదంతా అతని అండర్లోనే ఇదంతా చేపించేసాం గోపురం పేరు ఏమన్నా ఉందా తిరుపతి సెట్ అండి తిరుపతి సెట్ అండి సెట్లో గణేశుడు తిరుపతి సెట్లో గణేశుడు గణేష్ డిజైన్ మీరు చూసారా ఇంతమందికి లేకపోతే ఆడికెళ్ళి చూసి ఇది మేము డిజైన్ చేసి చేయించుకుందే గణేశుడు మిగతాదంతా ఈ సెట్టింగు వెంకటేశ్వర స్వామి సెట్టింగ్ ఏదైతే ముందు గోపురం ఉందో అదంతా ఎంకే డెకరేషన్ వినోద్ అని చెప్పి అతని ఆధ్వర్యంలోనే ఇదంతా సెట్టింగ్ జరిగింది మొత్తం ఇంటీరియర్ లైటింగ్ అన్ని రకాలుగా మీకు కానొస్తుంది మరి ఎవ్రీథింగ్ ఈ సెటప్కి మాత్రం కంప్లీట్ ఎంకే డెకరేషన్స్ వినోద్ అని చెప్పి ఆయనకి మేము చాలా థ్యాంక్స్ చెప్పాలి ఫస్ట్ అది చాలా బాగా అనిపించింది గణేష్కి అంటే పేరు ఏమైనా ఉందా ఈ టైప్ ఆఫ్ గణేష్ ఇది మహారాజా టైప్ గణేష్ అంటారు బేసిక్గా లడ్డు ప్రత్యేకత ఏమైనా ఉందా మీకు ఈ లడ్డు ఒకటైతే ఇప్పుడు ప్రస్తుతానికి 20 కిలో లడ్డు ఉంది దాన్ని ఈసారి వేలంపాట్లో కూడా చేద్దాం అనుకుంటున్నాం యాక్షన్ ఉందా మీకు ఆక్షన్ ఉంది అదే కాకుండా ఇంకేమైనా పెట్టినటువంటి పట్టు వస్త్రాలు కావచ్చు వచ్చినటువంటి విషయాలు కావచ్చు ఎలా చేస్తుంటారు మీరు పూజలు అయితే చాలా మంది పొద్దున్న నుంచి రాత్రి 1 గంట వరకు విజిట్ చేస్తూనే ఉన్నారు చాలా మంది పబ్లిక్ హ్యాపీగా ఉంది మాకు కూడా మా గణేశుడు ఇంత బ్యూటిఫుల్గా ఉన్నాడు చూడండి మీరు కూడా గణేష్ అంటేనే మహారాజుగా ఆ మహారాజును మళ్ళీ మీరు మహారాజులాగా గెటప్ వేశారు కనుక సో అసోసియేషన్ కాకుండా వచ్చేటటువంటి ఫ్యామిలీస్ వచ్చేటటువంటి భక్తులు ఏమంటారు చాలా మంది భక్తులు వస్తున్నారు చూస్తున్నారు ఫొటోస్ తీసుకుంటున్నారు వెళ్తున్నారు ఫ్యామిలీస్ తోటి వస్తున్నారు హ్యాపీ చాలా హ్యాపీ అన్నదాన కార్యక్రమాలు ఏమన్నా ఇప్పుడు అన్నదాన కార్యక్రమం కూడా ఉంది మేము ప్లాన్ చేస్తున్నాం డేట్ ఇప్పుడు ఒక రష్ ఉంది కొంచెం సరే ఒక రోజు ఫ్రీ టైట్ చూసుకొని ప్లాన్ రోజు పెట్టే ప్రసాదాలు రోజు ఒక 500 మంది ప్రసాదం మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది దాంతోపాటు ఏం ప్రసాదాలు అనుకుంటున్నారు ఒకరోజు పులిహోర దద్దోజనం ఒకరోజు సేమియా ఈ విధంగా లేదండి మా టీం అంతా మా అసోసియేషన్ అండి అంతే స్పాన్సర్స్ ఏం లేరు అంతా మేము మా తమ్ములం కలిసి చేసుకుంటామండి ఇక్కడ ఎవరి దగ్గర మేము రూపాయి తీసుకోము అట్లా రెండు పూటలో ఒకటే పూట పూజలు పొద్దున జరుగుతాం ఇది అయితే చిలకనగర్ కల్చర్ అంతా ఈవినింగ్ పూజలు చేసుకుంటారు అదే పూజలు కంటిన్యూ చేస్తున్నాం ఈవినింగ్ చివరి రోజు ముఖ్య ఘటం సో ఆ రోజు ఎలా ఉండబోతుంది కల్చరల్ రోజు కొంచెం ఆ చిలకనగర్ చూడని అవి కొంచెం పెడదాం అనుకుంటున్నాం అయితే అది లేదండి మేము యాక్చువల్లీ 9 డేస్కి అనుకున్నాము కొంచెం ట్రాఫిక్ ఆంక్షన్ వల్ల మేమే
రియలైజ్ అయ్యి ట్రాఫిక్ ఇతరులకు ఇబ్బంది కలిగేది కదా, దాని గురించి అని మేము ఇంకా కొంచెం ముందా వెనక ఇంకా డిసైడ్ కాలేదు, కానీ చేస్తాం. ఆ రోజు ఎంతమంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సో ఎలా ఉండబోతుంది? ఇప్పుడు మీరు చెప్పాలి, మా గణేశుడు మండపం ఇదంతా మీరు లోకల్ చిల్కన అంత తిరిగాము అంటే గణేశుడు అంటే ఉన్నప్పటికీ కూడా కొంచెం ప్రజలందరూ కూడా భారీగా ఉండటము, సెట్స్ చూడటం కూడా ఎక్కువ ఆకర్షణ స్థితిలో అవుతుంటారు. సో ఆ విషయంలో మీరు బాగానే చేశారని కూడా చెప్పొచ్చు. సో ఈ ప్లాన్ అంతా కూడా పర్వాలేదు. సో వచ్చేటటువంటి వాళ్ళకు కూడా భక్తి శ్రద్ధలతో మరి ఎట్లా అంటే నిశ్చయంగా ఉండాలి లోపలికి చాలామంది, ఆ విషయంలో ఎలా ఉంది? అవునండి, మేము అందరం ఎవరమో పిల్లలు కూడా అందరూ చాలా నిష్టగా ఉంటున్నారు, ఎవ్రీడే ఇక్కడే ఉంటున్నారు, హ్యాపీగా ఉన్నాం అందరం. చాలా భజనలు ఇక భజనలు అంటే మేము ఏం రష్ ఎక్కువ ఉంది, ఇక భజనలు చేసి చిన్నపిల్లలకి ఈరోజు యాక్చువల్లీ గేమ్స్ పార్టిసిపేట్ చేద్దాం అనుకున్నాము, కానీ రష్ చూసి అది కూడా క్యాన్సిల్ చేసినాం. మీరు మీ నమ్మకం ఏంది గణేష్ని పెట్టడం వల్ల మీకు జరుగుతున్నటువంటి అంశాలు ఏమైనా చెప్తారా? మా పవర్, మా గాడ్ ఆయన ఇంకా అంతే పవర్ఫుల్ గాడ్ ఆయన అంతే, మాకంత పవర్ గణేష్. మీరేం చెప్తారు? ఏమనిపిస్తుంది మీకు పెట్టడం ప్రతి ఒక 3 నెలల ముందుగా తల్లా 4 నెలల ముందుగా తల్లా ఎలా అనిపిస్తుంది? వచ్చిందంటే ఇంకా అసలు చేయాలి దుమ్దం అనిపిస్తుంది? ధూమ్ధామ్ అనిపిస్తుంది. మాకు ఒక కోరిక ఏం చేసినా కానీ వెనక మా గణేష్ ఉంటారు నమ్మకం ఆయనకి అంతే. ముందుగా ఉంటుంది ప్లాన్ 2 నెలల 10 రోజుల లేదండి, ఒక 2 నెలలకి వెళ్ళి మేము అంతా ప్లాన్ చేసుకుంటూ కూర్చొని ఎట్లా చేద్దాం సార్ ఏమేమి చేద్దామండి 2 monthsకి వెళ్ళి మేము హోంవర్క్ చేస్తూ వెళ్తామండి. మేమంతా 2 months అయిపోయిన తర్వాత 2 months ఇలా చేసాం అలా అంత బలంగా రంగరంగ వైభవంగా అయితే వాట్సాప్ స్టేటస్ కళ్ళు చూడని జరిపోయింది ఆ మాదిరి చేస్తామండి మేము. ప్రజలకే అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మా గణేష్ని అందరూ వచ్చి చూసుకొని అంటే చూసిపోవాలని నేను కోరుకుంటున్నాను హ్యాపీగా. థ్యాంక్ యూ. ప్రస్తుతానికి అయితే అందరూ వస్తున్నారు, అందరూ విఐపీసే, ఆల్ ఆర్ నాకు నేనేం పార్టీలో లేను, అందరూ వెల్కమ్ చెప్తున్నాం, అందరికీ ఇన్విటేషన్ ఇచ్చినాం, అందరూ వస్తారు. ఇప్పటివరకు అయితే హ్యాపీగా చాలా హ్యాపీ. సో ఇదంటే మరి బ్రదర్స్ అందరూ కూడా గణేష్ కావచ్చు, రాజేష్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ ఫ్యామిలీలతోటి ఒక 2 నెలల ముందుగా 2 నెలల తర్వాత కూడా ఇదే ముచ్చట ఉండటానికి అంగరంగ వైభవంగా చూస్తూనే ఉన్నాం. లైటింగ్ ఎలా ఉంటుంది మీకు తెలిసగా జిమ్మిక్ అంటుంటుంది. ఇలాంటి జిమ్మిక్ను ఈ యొక్క మహారాజును చూపెట్టడం అంటే కన్నుల పండుగ అనిపిస్తుంది. ముందలంగా వైకుంఠధామం అనిపించినటువంటి తిరుమల వెంకటేశ్వర షెట్స్ వేయటము, అక్కడ రాముడు ప్రత్యేక దైవంగా హిందూ ఐకాన్గా కొలిచేటటువంటి రాముని యొక్క విగ్రహం కన్నుల పండుగ కట్టిపాడేస్తుంది. ఇక్కడికి వస్తే ఓ రోజు మొత్తం ఉండడం కాదు, ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. 9 రోజులు అన్న చందంగా ఇక్కడ తయారు చేసినటువంటి ఈ బ్రదర్స్ థ్యాంక్స్ చెప్తూ హిందూ ఉత్సవాలను, హిందూ పండుగలను ఇలాగనే ప్రజల్లోకి తీసుకెళ్తూ యూత్ అందరూ కూడా ఇలాంటి సంఘటనలు ఖచ్చితంగా పునరావృతం కావటట్టుగా తెలియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చూస్తున్నాడు విత్ కెమెరామెన్ అఖిల్తో మీ సురేష్ దండు. నమస్తే.